మూవీని ఓపెన్ చేస్తే జిన్ అనే ఒకతను కారులో నిద్రలేచేసరికి ఆ కారులో ఉన్న వాళ్ళ అమ్మ నాన్న ఏంటి పీడకల ఏమన్నా వచ్చిందా అని అడిగితే జిన్ లేదంటాడు. అప్పుడు అతని అన్న యూసుక్ వాళ్ళ నాన్నతో జిన్ రాత్రంతా కొత్తింటికి పోతున్నామని ఫుల్ ఎగ్జైట్ అయ్యి రాత్రంతా నన్ను నిద్రపోనివ్వనే లేదు అని చెప్తాడు. ఇలా వాళ్ళు మాట్లాడుకుంటూ కొత్తింటికి వెళ్తారు. ఇక జిన్ ఆ కొత్త ఇల్లుని ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకో అతనికి అది తెలిసిన ఇల్లులానే అనిపిస్తుంటుంది. ఇక జిన్ కి యూసుక్ ఒక్కడే అన్న, అతను స్కూల్లో నుంచే క్లాస్ టాపర్. అలాగే యూసుక్ ఆల్ ఇన్ వన్ మాతో గేమ్స్, స్పోర్ట్స్ ఇంకా బిహేవియర్ అన్నిటిలోనూ బెస్టే. దాంతో జిన్ కి వాళ్ళ అన్న అంటే చాలా గౌరవం ఇంకా ఇష్టం. యూసుక్ కి 1 సంవత్సరం ముందు కార్ యాక్సిడెంట్ లో కాలు విరిగిపోయి ఉంటుంది. కానీ అతను వీళ్ళకెప్పుడు హీరోనే. ఇక ఈ మూవీ పేరు ఫర్గటన్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ఇక వీళ్ళు 1997 మే 5వ తేదీన ఈ కొత్త ఇంటికి వచ్చి సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటారు. ఆ టైంలో యూసుక్ ని వాళ్ళ అమ్మ పిలిచేసరికి అతను కిందికి వెళ్తాడు. అప్పుడు ఒక డబ్బాని కిందికి వేసేసరికి జిన్ ఏం పర్లేదులే నేను తీస్తాను అని అతనికి హెల్ప్ చేస్తున్నప్పుడు అతను కిందికి వెళ్ళింది నిజంగానే మీ పెద్దన్నా అని అడుగుతాడు. దానికి జిన్ అవును, కానీ మేము చూడటానికి ఒకేలా ఉండము అనేసరికి అతను మళ్ళీ మీ అన్న వయసు ఎంత అని అడుగుతాడు. ఆ టైంలో యూసుక్ వచ్చి కిందన కిచెన్ లో మిమ్మల్ని పిలుస్తున్నారు అని చెప్పేసరికి అతను ఫాస్ట్ గా కిందికి వెళ్ళిపోతాడు. తర్వాత వీళ్ళు సామాన్లు సర్ది పెట్టుకుని రాత్రి నిమ్మలంగా భోజనం తింటూ జోకులకు వేసుకుంటూ ఉంటే జిన్ కి సడన్ గా పైన ఏదో కదులుతున్న సౌండ్ వినిపిస్తుంది. అది ఏమై ఉంటుంది, మీకు వినిపించిందా అని వాళ్ళని అడిగితే వాళ్ళు వర్షం పడుతుంది కదా, ఉరుముల సౌండ్ అయి ఉంటుందిలే, ఎలాగో మనం తొందరగా వచ్చి అన్ని సర్దుకుందామని మాట్లాడుకుంటూ తినేసి రాత్రికి పడుకుంటారు. కానీ జిన్ కి మాత్రం నిద్ర రాదు. దాంతో అతను పాటలు వింటుంటే మళ్ళీ అతనికి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అదేంటో చూద్దామని జిన్ డోర్ తీసుకుని బయటున్న ఇంకో డోర్ దగ్గరకు వెళ్ళినప్పుడు సడన్ గా వెనక నుంచి వాళ్ళన్న జిన్ తాకేసరికి వీళ్ళిద్దరూ ఒకరిని చూసి ఒకరు భయపడిపోతారు. ఇక జిన్ అక్కడ సౌండ్ వినిపిస్తే వచ్చాను అని చెప్పేసరికి యూసుక్ డోర్ దగ్గర చెవి పెట్టి వింటాడు. కానీ అతనికి ఏవి వినిపించవు. దాంతో అతను నీకు ఇది కొత్త ప్లేస్ కాబట్టి అలా ఉంటుందిలే, సర్లే నాతో పాటురా బయటికి వెళ్దాము, నీకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ కావాలి అని చెప్పి బయటకు పిలుచుకుని వెళ్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళ నాన్న యూసుక్ కి ఫోన్ చేసి ఇంట్లో డాక్యుమెంట్స్ కనిపించడం లేదు, రా వెతుకుదాము అని అడిగేసరికి యూసుక్ వస్తున్నానుండు అని ఫోన్ కట్ చేసి జిన్ కి ఆ విషయం చెప్పి ఇక్కడే ఉండు మళ్ళీ వస్తాను అని ఇంటి దగ్గరకు వెళ్తాడు. ఇక జిన్ ఒక్కడనే ఇక్కడుండి ఏం చేసేదని ఓపిగ్గా నడుచుకుంటూ వస్తున్నప్పుడు కిందన యూసుక్ ని ఎవరో కొంతమంది కొట్టి కారులో వేసుకుని వెళ్ళిపోతారు. అది చూసి జిన్ వెంటనే వాళ్ళని ఆపదామనుకుంటాడు. కానీ అతను వచ్చే లోపలే వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అతను కారు నెంబర్ని మాత్రం చూసి గుర్తు పెట్టుకుంటాడు. తర్వాత ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి నాన్నకి ఆ విషయం చెప్తున్నప్పుడు సడన్ గా కళ్ళు తిరిగి కిందన పడిపోతాడు. తర్వాత అతనికి మెలకు వచ్చాక వాళ్ళ అమ్మా నాన్నల్ని యూసుక్ ఎక్కడా అని అడిగితే వాళ్ళ నాన్న సంగ్ యూసుక్ రాత్రి నుంచి ఇంటికి రాలేదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము, డిటెక్టివ్స్ కొద్దిసేపట్లో వస్తారు అని చెప్తాడు. తర్వాత డిటెక్టివ్స్ వచ్చాక జిన్ జరిగిన విషయం మొత్తం వాళ్ళకు చెప్పి నెంబర్ ప్లేట్ గురించి చెప్పేసరికి వాళ్ళు నువ్వు చెప్పిన బ్లాక్ కలర్ వ్యాను ఇంకా ఆ నెంబర్ ప్లేట్ ఎక్కడా లేవు అని చెప్తారు. దాంతో జిన్ నేను చూశాను, మీరు లేదంటే ఎలా అని అరిచేసరికి వాళ్ళు నీ యాంగ్జైటీ మెడిసిన్ వేసుకున్నావా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళ నాన్న ఈ రోజుకి ఇది చాలే, రేపు చూద్దామని వాళ్ళని పంపించేశాక తర్వాత రోజు వాళ్ళు మళ్ళీ వచ్చి డీటెయిల్స్ అడుగుతారు. అలా 1, 2 వారం 10 రోజుల దాకా గడిచిపోతాయి. కానీ ఏ లాభం ఉండదు. ఇక జిన్ చదువుకుంటూ తన అన్న గురించి ఆలోచిస్తూ మెడిసిన్స్ వేసుకుంటూ నిద్రపోతున్నప్పుడు ఎవరినో కొడుతున్నట్టు ఒక కల ప్రతిరోజు వస్తుంటుంది. అలా ఒకరోజు దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు డోర్ దగ్గర ఎవరో వస్తున్నట్లుంటుంది. దాంతో జిన్ భయంతో దుప్పటి ముసుగేసుకుని పడుకునేసరికి ఆ సౌండ్ ఆగిపోతుంది. తర్వాత రోజు అతను లేచినప్పుడు వాళ్ళ అన్న ఇంటికి వచ్చుంటాడు. ఇప్పటికి మొత్తం 19 రోజులు గడిచుంటాయి. కానీ ఈ 19 రోజులు అతనికి ఏం జరిగిందో ఎక్కడున్నాడో ఏవి వాళ్ళన్నకి గుర్తుండవు. తర్వాత డాక్టర్ని పిలిచాక ఆయన యూసుక్ తలకి దెబ్బ తగలడం వల్ల డిసోసియేటివ్ అమ్నీషియా డిసార్డర్ వచ్చింది కాబట్టి ఆ 19 రోజులు ఏం జరిగిందో మర్చిపోయాడు అని చెప్తాడు. తర్వాత వీళ్ళు రాత్రికి పడుకున్నాక యూసుక్ బయటకు వెళ్ళినట్టు జిన్ కనిపిస్తుంది. కానీ మరుసటి రోజు యూసుక్ పక్కనే పడుకునుంటాడు. ఇక జిన్ నిద్రలేచి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళమ్మ భోజనం చేసి ఫ్రిడ్జ్ లో పెట్టాను, వేడి చేసుకుని తినండి అని ఒక పేపర్ మీద రాసి బయటకు వెళ్ళుంటుంది. ఇక జిన్ అది చదివి ఫ్రిడ్జ్ లో నుంచి నీళ్లు తీసుకుని టాబ్లెట్ మింగుదామనుకున్నప్పుడు అది జారి పక్కన కబోర్డ్ కింద పడుతుంది. ఇక దాన్ని తీసుకుంటున్నప్పుడు యూసుక్ అక్కడికి వచ్చి ఆకలిగా ఉంది రా తిందామనేసరికి జిన్ సరే అని తినడానికి వెళ్తాడు. ఆ టైంలో జిన్ యూసుక్ ని నువ్వు రాత్రి బయటికి ఎందుకు వెళ్ళావు అని అడిగితే యూసుక్ నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్తాడు.
తర్వాత అతను భోజనం తినేసి డ్యూటీకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు జిన్కి యూసుక్ తేడాగా నడుస్తున్నట్టు అనిపించి నీ కాలికి ఏమైంది అని అడిగితే యూసుక్ ఏంటి జోక్ చేస్తున్నావా, నేను అలాగే కదా నడిచేది, నాకు డ్యూటీకి లేట్ అవుతుందిలే అని కుంటుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో జిన్ నాకే తేడాగా అనిపించిందా, ఏమోలే అనుకుంటూ గుమ్మున భోజనం తింటాడు. ఆ రోజు రాత్రి వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చి మళ్ళీ భోజనం తిన్నాక జిన్ చదువుకుని పడుకుని ఉంటే యూసుక్ అతని దగ్గరికి వెళ్లి పెన్సిల్ తీసుకుని జిన్ కన్నులో గుచ్చేసేలా చేస్తాడు. కానీ అది కన్ను దగ్గరకు వచ్చేసరికి విరిగి పడిపోతుంది. దాంతో యూసుక్ జిన్ నిద్రపోతున్నాడని కన్ఫర్మ్ చేసుకుని సైలెంట్ గా బయటకు నడుచుకుంటూ వెళ్తాడు. కానీ అతనికి తెలియకుండా వెనకాన జిన్ కూడా ఫాలో అవుతాడు. ఇక యూసుక్ తనని ఎవరూ గమనించడం లేదు అని కన్ఫర్మ్ చేసుకుని కుంటకుండా ఫాస్ట్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసిన జిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత అతని వెనకాలే వెళ్తే యూసుక్ ఒక టాక్సీ ఎక్కి వెళ్ళిపోతాడు. ఇక జిన్ కూడా అతని వెనకాలే ఇంకో కారులో వెళ్తే యూసుక్ వేరే ఇద్దరి దగ్గరికి వెళ్లి వాళ్ళతో మాట్లాడుకుని పైన ఒక రూమ్ లోకి వెళ్తాడు. అతని వెనకాల జిన్ వెళ్ళినప్పుడు వాళ్ళు జిన్ని చూసి అతని వెంట పడేసరికి జిన్ కష్టపడి వాళ్ళ నుంచి తప్పించుకుని బయటకు వచ్చేసి వాళ్ళకి కనిపించకుండా దాక్కుంటాడు. ఇక వాళ్ళు వెతికి మరోవైపుకు వెళ్లిపోయేసరికి జిన్ సైలెంట్ గా ఇంటికి వెళ్దామనుకుంటాడు. కానీ అంతలోకే యూసుక్ జిన్ను పట్టుకుని స్పృహ తప్పేలా చేస్తాడు. తర్వాత జిన్ కి మెలకు వచ్చి చూస్తే అతను చదువుకుంటున్న కుర్చీ దగ్గరే కూర్చునుంటాడు. అతని వెనకాల యూసుక్ ఏం జరిగింది అని అడిగేసరికి జిన్ అతన్ని చూసి భయపడిపోయి బాత్రూమ్ లోకి వెళ్లి డోర్ వేసుకుని మా అన్న ఎక్కడా, ఏం చేసావు మా అన్నని, నువ్వు మా అన్న కాదు, నువ్వు పెన్సిల్ తో నన్ను గుచ్చేయాలి అనుకున్నావు, నేను నిన్ను ఫాలో చేశాను అని అరుస్తుంటాడు. అప్పుడు యూసుక్ నేను మీ అన్ననే అని చెప్తుంటే జిన్ వినకుండా ఉండేసరికి గమ్మున పక్కకు వెళ్ళిపోతాడు. ఇక లోపల జిన్ కి ఏ సౌండ్ వినిపించకుండా ఉండేసరికి అతను ఒక రాడ్ తీసుకుని సైలెంట్ గా డోర్ తీసుకుని బయటకు వస్తున్న టైంలో సడన్ గా యూసుక్ రాడ్డును తీసి పక్కన పడేసి నేను మీ అన్నయ్యనే, నువ్వు నిన్న టాబ్లెట్లు వేసుకున్నావా లేదా అని అరిచేసరికి జిన్ కి టాబ్లెట్లు వేసుకోలేదనే విషయం గుర్తొస్తుంది. తర్వాత ఆ విషయాన్ని వీళ్ళు మాట్లాడుకున్నాక యూసుక్ జిన్ కి ఇదంతా నీ భ్రమే అని చెప్పి టాబ్లెట్ ఇచ్చి తర్వాత డ్యూటీకి వెళ్తాడు. అప్పుడు జిన్ కిటికీల నుంచి చూసేసరికి యూసుక్ ఎలా నడుస్తాడో అలాగే కుంటుకుంటూ వెళ్తుంటాడు. దాంతో జిన్ ఇదంతా నా భ్రమే, ఊరికే టైం వేస్ట్ ఎందుకు, చదువుకుందాం అనుకుంటున్నప్పుడు పెన్సిల్ కిందన పడి ఉంటుంది. దాన్ని తీసుకుంటున్న టైంలో టేబుల్ పైన విరిగిపోయిన పెన్సిల్ మొక్క కనిపిస్తుంది. అది చూసి జిన్ ఫుల్ షాక్ అయిపోతాడు. మరోవైపు యూసుక్ ఏమో కుంటకుండా నార్మల్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. ఇక అదే టైంలో జిన్ కి యూసుక్ నువ్వు నన్ను టాక్సీలో ఫాలో చేయడం, నేను ఇద్దరు మనుషులతో నిన్ను చేస్ చేయడం అదంతా నిజం కాదు అని చెప్పిన విషయం గుర్తొచ్చి నేను అతనికి ఏం చెప్పలేదు కదా, మరి ఆ విషయం ఎలా చెప్పగలిగాడు, ఏదో తేడాగా ఉంది అని తర్వాత వాళ్ళమ్మని పిలిచి ఈ విషయాలన్నీ చెప్పేసరికి వాళ్ళమ్మ అయితే వెంటనే మీ నాన్నకు చెప్దామంటుంది. దానికి జిన్ ఇప్పుడే వద్దు, రాత్రి ఖచ్చితంగా అతను మళ్ళీ బయటికి వెళ్తాడు, అప్పుడు నాన్నని లేపి ఫాలో అవుదాము అని చెప్తాడు. దానికి వాళ్ళమ్మ సరేనంటుంది. తర్వాత వీళ్ళు రాత్రికి వెయిట్ చేస్తున్నప్పుడు జిన్ కి మిద్దిపై నుంచి మళ్లీ సౌండ్ వినిపించేసరికి అతను బేస్బాల్ బ్యాట్ ని తీసుకుని సైలెంట్ గా మిద్దిపైకి వెళ్లి చూస్తే అక్కడ యూసుక్ ని ఎవరో ఊరు తీసుంటారు. దాన్ని చూడగానే జిన్ కి ఫీజులు ఎగిరిపోయి వెంటనే మెలకు వచ్చేస్తుంది. దాంతో అతను ఇదంతా కళ అనుకుని తర్వాత వంట రూమ్ లోకి వెళ్లి నీళ్లు తాగి రిటర్న్ నిద్రపోదామని వెళ్తున్నప్పుడు పక్కన ఎవరో మాట్లాడుతున్నట్టు వినిపించి సైలెంట్ గా అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళమ్మ యూసుక్ కి ఫోన్ చేసి అతను నీ గురించి కనిపెట్టేశాడు, నీ కాళ్ళు బాగానే ఉన్నాయని, నువ్వు ఎక్కడికో వెళ్లావని ప్రతి ఒక్క విషయం నాకు చెప్పాడు అని చెప్తుంటుంది. ఆ విషయాన్ని చూసిన జిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ టైంలో వాళ్ళమ్మ లీకి తనను ఎవరో గమనిస్తున్నట్టు అనిపించి పక్కకు వెళ్లినట్టు వెళ్లి డోర్ దగ్గరకు వచ్చి చూసేసరికి జిన్ కనిపించకుండా ఇంట్లో నుంచి బయటకు పారిపోతాడు. ఇక ఫోన్లో యూసుక్ జిన్ రూమ్ లో పనుకున్నాడో లేదో చూసారా అని అడిగితే ఆమె ఇంతకు ముందే చూశాను అని చెప్తుంది. అప్పుడు యూసుక్ మళ్ళీ ఒకసారి చూడండి అని చెప్పేసరికి తను సరే వెళ్తున్నానుండు అని ఫోన్లో చెప్పి నడుచుకుంటూ మిద్దిపైకి వెళ్తున్న టైంలో బయట ఈ విషయాలన్నీ విన్న జిన్ తను రూమ్ లో లేకపోతే వీళ్ళ గురించి తనకు తెలుసనే విషయం బయటపడుతుంది అని అతను టెన్షన్ గా పక్కనున్న పైపు మీద పాక్కుంటూ మిద్దిపైన ఉన్న కిటికీ ద్వారా రూమ్ లోకి వెళ్లి బెడ్షీట్ కప్పుకొని పడుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. అప్పుడు లీ అతని దగ్గరికి వెళ్లి బెడ్షీట్ తీసి చూసి అతని మీద ఉన్న నీళ్లను గమనించి అలాగే పక్కన కిటికీని గమనించి జిన్ నిద్రపోతున్నట్టు నటిస్తున్న విషయం అర్థం చేసుకుని సైలెంట్ గా పక్కకి వెళ్లి యూసుక్ తో ఫోన్లో నువ్వు వెంటనే రావాలి, మన గురించి అంతా అతనికి తెలిసిపోయింది అని చెప్తున్నప్పుడు జిన్ అది విని వెంటనే అక్కడి నుంచి తప్పించుకొని బయటకు పారిపోతాడు. కానీ ఆ టైంలో కిందన వాళ్ళ నాన్న వస్తాడు, వెనకాలేమో లీవ్ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న నైస్ గా లోపలికి తీసుకువెళ్దాం అనుకున్నప్పుడు జిన్ వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అప్పుడు యూసుక్ అతని ఫ్రెండ్స్ జిన్ వెంట పడతారు. కానీ జిన్ వాళ్ళ నుంచి కష్టపడి తప్పించుకొని పారిపోతున్నప్పుడు అనుకోకుండా ఒక పోలీస్ కార్ కి గుద్దుకొని
తర్వాత పోలీసులతో ఉంటేనే సేఫ్ అని వాళ్ళతో పాటు స్టేషన్కి వెళ్తాడు. తర్వాత స్టేషన్లో వాళ్ళకు జరిగిన విషయం మొత్తం చెప్పాక పోలీసులు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి నేనేం మీ ఫ్యామిలీ అని చెప్తే ఇంత వయసు వచ్చి ఇతనెలా నమ్మాడు అనుకుంటూ జిన్ అబద్ధం చెప్తున్నాడేమో అనుకుంటుంటారు. తర్వాత మనకున్న ఆధార్ కార్డ్ మాతో వాళ్ళకున్న ఒక డీటెయిల్స్ ని ఎంక్వైరీ చేసినప్పుడు అతను 1977లో పుట్టినట్టు తెలుస్తుంది. దాని ప్రకారం మీ వయసు 41 నిజమేనా అని అడిగితే జిన్ ఏం మాట్లాడుతున్నారో నా వయసు 21 అంటాడు. ఆ మాటతో స్టేషన్లో ఉండే వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటే జిన్కి ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు పోలీసు పక్కనున్న క్యాలెండర్లో డేట్ చూసుకోండి, మీ వయసు మీకన్నా తెలుస్తుంది అనేసరికి జిన్ క్యాలెండర్ వైపు చూస్తాడు. అందులో 2017 మే 5వ తేదీ డేట్ కనిపిస్తుంది. దాన్ని చూడగానే జిన్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఆ టైంలో పక్కన ఒకతను ఫోన్లో వీడియో రికార్డ్ చేస్తుంటే జిన్ దాన్ని చూసి ఇంకా టీవీలను అక్కడ ఉన్న టెక్నాలజీని అంతా విచిత్రంగా చూస్తూ అలాగే పక్కకు వచ్చి అద్దంలో తనంతా చూసుకుని అతను ముసలివాడిలా కనిపించేసరికి జిన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. దాంతో జిన్ కి యూసుక్, సంగ్, లీ ముగ్గురు తన ఫ్యామిలీలో ఎందుకు నటించారో, అసలు వాళ్ళు 2017వ సంవత్సరాన్ని 1997వ సంవత్సరంగా ఎందుకు నమ్మించారో అర్థం కాకుండా దాని గురించి తెలుసుకోవడం కోసం మళ్లీ ఇంటికి వెళ్తాడు. ఆ టైంలో పక్కన రూమ్ లో నుంచి పాటలు వస్తుంటే జిన్ ఆ రూమ్ లోకి వెళ్ళినప్పుడు అక్కడ 2 బొమ్మలు, వాటి మీద రక్తము ఉంటుంది. ఇక జిన్ అదంతా చూస్తున్నప్పుడు పక్క నుంచి తన ఫ్యామిలీలో నటించిన ముగ్గురు వస్తారు. అప్పుడు జిన్ యూసుక్ ని ఇదంతా ఎందుకు చేశారో చెప్పండి అని అడిగేసరికి యూసుక్ ఇది 20 సంవత్సరాల ముందు అంటే డిసెంబర్ 20, 1997న జరిగిన విషయం అని చెప్తాడు. ఆ టైంలో ఇలాంటి ఒక ఇంట్లోని రూమ్ లో ఎవరో ఒక కత్తితో తల్లి కూతుర్ని చంపేసుంటారు. కానీ ఆ చంపింది ఎవరనేది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కనిపెట్టలేకపోతారు. అలా సంవత్సరాలు గడిచిపోతాయి. తర్వాత అందరూ ఈ కేసును మర్చిపోతారు. కానీ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ అతను దీన్ని వదలకుండా ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ కోసం యూసుక్ ని హైర్ చేసుకుని ఉంటాడు. ఇక యూసుక్ కూడా ఎన్నో ఇన్ఫర్మేషన్లు కలెక్ట్ చేస్తూ అలా నెలలు గడిచిపోతాయి. తర్వాత 4 సంవత్సరాలకి ఫైనల్ గా ఒకరోజు వాళ్ళు జిన్నే హంతకుడని కనిపెడతారు. కానీ జిన్నిని ఎంత టార్చర్ పెట్టినా అతను ఎందుకు చేశాడో, ఒక్కడే చేశాడా లేదంటే గ్యాంగ్ ఏమన్నా ఉన్నారా, ఇవేవి అతని నుంచి తెలుసుకోలేకపోతారు. దానికి కారణం జిన్ గతం మర్చిపోయి ఉంటాడు. అతనికి ఆ విషయాలేవి గుర్తుండవు. ఇక ఆ విషయాన్ని బయట పెట్టడానికి గతం మర్చిపోయిన వాళ్ళని డీల్ చేసి సంగ్ ని రప్పిస్తారు. కానీ అతను కూడా జిన్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ ని రాబట్టలేకపోతాడు. కాకపోతే దానికి ఒక దారుందని చెప్తాడు. ఏ రోజు గురించి అయితే మనం తెలియాలి అనుకుంటున్నామో ఆ రోజుని రీక్రియేట్ చేస్తే అతనికి మర్చిపోయిన రోజు గుర్తొచ్చే ఛాన్స్ ఉందని సంగ్ వీళ్ళకి చెప్తాడు. అలాగే దానికి పనికొచ్చేలా కొన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తాడు. ఇంకా వీళ్ళ ప్లాన్ లో లీని కూడా యాడ్ చేసుకుని తర్వాత మళ్ళీ జిన్ కి నీ వయసు ఇప్పుడు 21 అని హిప్నటైజ్ చేసి అతనికి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు జిన్ వాళ్ళ అమ్మా నాన్న అన్నతో కారులో జరిగిన విషయాన్ని తెలుసుకుని దాన్ని రీక్రియేట్ చేసి కొత్త ఇంటికి వస్తున్నట్టు వీళ్ళు కారులో వచ్చారు. ఇక జిన్ ఆ ఇల్లుని ఫస్ట్ టైం చూసినా కూడా అతనికి తెలిసిన ఇల్లులా ఉండటానికి కారణం ఆ ఇంట్లోనే 20 సంవత్సరాలకు ముందు జిన్ హత్య చేశాడు. ఇక అందరికీ జిన్ 41 వయసులాగానే కనిపిస్తాడు. కానీ అతని మైండ్ లో అతను తన వయసు 21 అనే నమ్ముతుంటాడు. దానివల్లే ఇంట్లో సామాన్లు సర్దే అతనికి డౌట్ వచ్చి జిన్ని యూసుక్ నిజంగానే మీ అన్నా అని అడిగాడు. కానీ వీళ్ళు తెలివిగా మేనేజ్ చేశారు. తర్వాత ఆ విషయాన్ని అలాగే కవర్ చేస్తూ హత్యని రీక్రియేట్ చేయడానికి మిద్దిపైన వస్తువులు పెడుతుంటారు. అప్పుడే జిన్ కి ఏదో సౌండ్ వస్తున్నట్లు అనిపించింది. కానీ వీళ్ళు దాన్ని కూడా మేనేజ్ చేసి తర్వాత ప్లాన్ ప్రకారం యూసుక్ జిన్ని పక్కకు తీసుకువెళ్లాడు. అసలు వీళ్ళు ఇదంతా చేయడానికి కారణం 20 సంవత్సరాల ముందు ఇలాగే వర్షం పడుతున్న రాత్రి జిన్ ఆ ఇంట్లోకి వెళ్లి ఆ ఇంట్లో ఉన్న తల్లి కూతుర్ని చంపేశాడు. ఇప్పుడు ఆ సీన్ ని రీక్రియేట్ చేసి అతనికి గతం గుర్తుకు వచ్చేలా చేసి నిజాన్ని తెలుసుకుందాం అనుకుంటారు. ఇక అన్ని ప్లాన్ ప్రకారం చేసుకుని జిన్ ఒక్కడే ఆ ఇంట్లోకి వెళ్లేలా చేయడానికి యూసుక్ జిన్ని ఇక్కడే ఉండు మళ్లీ వస్తాను అని చెప్పి మిగిలిన వాళ్ళని పక్కకు పిలుచుకుని పోవడానికి ఇంటి దగ్గరకు వెళ్తుంటే సడన్ గా పోలీసులు వచ్చి యూసుక్ మీద ఫ్రాడ్ కేసు ఉందని జైలుకు రమ్మంటే అతను చేసిన ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుందని వాళ్ళ నుంచి తప్పించుకుపోదామనుకుంటాడు. అప్పుడే వాళ్ళు బలవంతంగా యూసుక్ ని జైలుకు తీసుకువెళ్తారు. ఇక ఆ విషయాన్ని జిన్ చూస్తాడు. కానీ అక్కడికి వచ్చింది పోలీసులు కాదు, కిడ్నాపర్లు అనుకుని ఉంటాడు. దాంతో వీళ్ళ ప్లాన్ ఇప్పుడు ఫెయిల్ అయినా మళ్లీ రీక్రియేట్ చేద్దాం అనుకుంటారు. ఇక యూసుక్ ఏమో ఫైనల్ గా 19 రోజుల తర్వాత తన ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించి రిలీజ్ అయ్యి మళ్లీ వాళ్ళ ప్లాన్ ని కంటిన్యూ చేద్దాం అనుకుంటే దగ్గరలో ఎప్పుడూ వర్షం చూపించదు. ఇక 20 సంవత్సరాల ముందు వర్షం పడిన రోజే కిల్లర్ అక్కడికి వచ్చి చంపాడు కాబట్టి ఇప్పుడు కూడా వర్షం పడిన రోజే కావాలి. అందువల్ల వీళ్ళు వర్షం కోసం వెయిట్ చేస్తుంటే అనుకోకుండా జిన్ వీళ్ళ గురించి తెలుసుకునేశాడు. ఇది జరిగిన మొత్తం విషయం అని కారులో వెళ్తూ యూసుక్ జిన్ కి చెప్పేసరికి జిన్
నువ్వు ఎన్ని చెప్పినా ఆ హత్యలు చేసింది నేను కాదు అని చెప్తూ సడన్ గా కారులో నుంచి దూకేసి తప్పించుకుని పారిపోతాడు. కానీ యూసుక్ అతన్ని వదలకుండా చేసి ఫైనల్ గా కారుతో గుద్దేద్దామనుకున్నప్పుడు జిన్ పక్కకు జరిగేసరికి యూసుక్ ఒక చెట్టుకు గుద్దుకునేస్తాడు. ఇక రక్తం మడుగులో ఉన్న యూసుక్ ని చూసిన తర్వాత జిన్ కి బీపీ డౌన్ అయిపోయి రోడ్డు మధ్యలో పడిపోతాడు. తర్వాత అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తున్న టైంలో జిన్ కి నిజంగా తనకు 21 సంవత్సరాలు ఉన్నప్పుడు జరిగిన విషయం గుర్తొస్తుంది. మే 1997లో జిన్ తన ఫ్యామిలీతో పాటు హ్యాపీగా ఒక కొత్త అపార్ట్మెంట్ కి వెళ్తున్న టైంలో వీళ్ళ కార్ కి యాక్సిడెంట్ జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో జిన్ అమ్మ నాన్న చనిపోయి ఉంటారు. వాళ్ళ అన్న కోమాలోకి వెళ్లిపోయి ఉంటాడు. ఇక అదే టైంలో ఫైనాన్షియల్ క్రైసిస్ రావడంతో దేశంలోని అందరూ గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టి సపోర్ట్ చేసే విధంగా స్టేబుల్ ఇన్కమ్ వచ్చే ఉద్యోగాలు చేయండి అని గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. దాంతో అందరూ ఉద్యోగాల మీద పడతారు. ఇక జిందేమో డిప్లొమా మాత్రమే చేసుండి దాన్ని చూపించి ఎన్నో ఉద్యోగాలకి అప్లై చేస్తాడు. కానీ ఎవ్వరూ ఉద్యోగం ఇవ్వరు. ఇక వాళ్ళన్న ట్రీట్మెంట్ కోసం లోన్ కోసం తిరిగితే అది కూడా దొరకదు. కానీ జిన్ వదలకుండా ప్రైవేట్ సైట్లలో మా అన్న ట్రీట్మెంట్ కోసం నాకు డబ్బులు కావాలి, మీరు మంచి మనసుతో ఇచ్చారంటే నేను ఖచ్చితంగా మీకు తిరిగి ఇచ్చేస్తాను అని మెసేజ్లు కూడా పెడతాడు. అయినా ఏ లాభం ఉండదు. ఇక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పడానికి ఇబ్బందిగానే ఉంది కానీ మీ అన్నని ఎక్కువ రోజులు ఇలా పెట్టలేము, అతనికి ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్తాడు. ఇక జిన్ కి ఏం చేయాలో అర్థం కాక తెలిసిన వాళ్ళని డబ్బులు అడిగితే వాళ్ళు లేవంటారు. దాంతో జిన్ అవన్నీ ఆలోచించుకుంటూ ఇంట్లో ఉన్నప్పుడు ప్రైవేట్ చాట్ నుండి ఇతనికి మెసేజ్లు వస్తాయి. వాళ్ళు జిన్ గురించి తెలుసుకున్నాక ఫైనల్ గా నువ్వు మనుషుల్ని చంపితే నీకు డబ్బులు ఇస్తాము, బాగా ఆలోచించుకొని రేపు మధ్యాహ్నానికి నాకు సమాధానం చెప్పు, ఓకే అయితే నీ ఫోన్ నెంబర్ మెసేజ్ పెట్టు అంటారు. ఆ మెసేజ్లు చూడగానే జిన్ అక్కడే స్టక్ అయిపోతాడు. ఇక జిన్ కి ఉన్న దారులన్నీ మూసుకుపోయి తనకు తోడు ఎవరూ లేక ఉన్న ఒక అన్న చచ్చిపోతే ఎలా అని జిన్ ఆలోచించుకొని సరే పని చేస్తానని అతనికి ఫోన్ నెంబర్ ఇస్తాడు. ఆ నెంబర్ పంపిన వెంటనే జిన్ కి ఫోన్ వస్తుంది. అది చూసి జిన్ భయపడి తర్వాత ఫోన్ ఎత్తాక వాళ్ళు సోయిల్లో ఉన్న సాంగ్షిన్ అనే ఆయన ఇంటి అడ్రస్ చెప్పి అలాగే ఇంటి తాళాలు పైపులో ఉన్నాయి, ఆ ఇంట్లో మొత్తం 3 ఉన్నారు, ఒక తల్లి 2 పిల్లలు, పిల్లల్ని ఏం చేయకుండా ఆమెని చంపేయి అంటారు. ఇక జిన్ కత్తి తీసుకుని ఆమెను చంపేద్దామని వెళ్తాడు. కానీ ఆమెని ఆమె కొడుకుని చూసి చంపలేక రిటర్న్ వెళ్ళిపోతాడు. కానీ ఆమెకు మెలకు వచ్చి హాల్లోకి వచ్చి అతన్ని చూసి ఫుల్లుగా భయపడిపోతుంది. అప్పుడు జిన్ దయచేసి అరవద్దండి, నేను వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి, నా బుర్ర పని చేయకుండా ఇలా వచ్చాను అని చెప్తున్నప్పుడు ఆమె నోరు మూసుకుని ఉండిపోతుంది. కానీ ఆ టైంలో ఆమె కూతురు వచ్చి జిన్ను చూసి భయంతో అరుచుకుంటూ మిద్దిపైకి వెళ్ళిపోతుంది. ఆ పిల్ల అరిచిన అరుపుకి జిన్ కి యాంగ్జైటీ ఎక్కువైపోయి ఆ పిల్లని అరవద్దు అంటూ మిద్దిపైకి వెళ్తే ఆ పిల్ల రూమ్ లోకి వెళ్లి డోర్ మూసేస్తుంది. అప్పుడు జిన్ అరవద్దు డోర్ తీయని తోస్తున్నప్పుడు సడన్ గా డోర్ ఓపెన్ అయిపోయి జిన్ ఆ పిల్ల మీద పడి ఆ పిల్లకి కత్తి గుచ్చుకునేస్తుంది. అది చూసి జిన్ భయపడి ఏడుస్తూ సారీ చెప్తున్నప్పుడు ఆ పిల్ల అమ్మ అక్కడికి వచ్చి తన కూతుర్ని చూసి గట్టిగా అరుస్తుంది. దాంతో జిన్ కి యాంగ్జైటీ మళ్లీ ఎక్కువైపోయి ఆమెను పక్కకు తీసుకుని వెళ్ళినప్పుడు ఆమెకు కూడా కత్తి గుచ్చుకుని ఆమె చచ్చిపోతుంది. అలా అనుకోకుండా అమ్మ కూతుర్లు ఇద్దరు జిన్ చేతిలో చనిపోయారు. ఇక జిన్ ఆ షాక్ తో కిందికి వచ్చినప్పుడు ఆమె కొడుకు జిన్ను చూసి ఎవరు నువ్వు, మా అమ్మ ఎక్కడా అని అడిగితే జిన్ నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నువ్వు దుప్పటి కప్పుకొని 1 నుంచి 100 వరకు లెక్కపెట్టు, నేను మీ అమ్మని అక్కని తీసుకుని వస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇక ఆ పిల్లాడు ఆ మాటను నమ్మి జిన్ చెప్పిన విధంగానే లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడున్న మరొక పెద్ద ట్విస్ట్, ఆమెను చంపమనింది మరెవరో కాదు, హాస్పిటల్లో జిన్ అన్నకు ట్రీట్మెంట్ చేస్తూ డాక్టర్ గా ఉన్న ఆమె సొంత భర్త. ఇక జిన్ అది అర్థం చేసుకుని తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తున్నప్పుడు డాక్టర్ కి తన కొడుకు ఫోన్ చేసి వాళ్ళమ్మ అక్క చనిపోయిన విషయం చెప్తాడు. దాంతో డాక్టర్ తన కూతురు ఎందుకు చనిపోయిందనే షాక్ లో రిటర్న్ వస్తున్నప్పుడు జిన్ అతని దగ్గరికి వచ్చి మీరు ఎందుకు డాక్టర్ మీ భార్యని చంపమన్నారు అని అడిగితే అతను నేను రోడ్డు మీదకు రాకుండా నా భార్య మీద ఇన్సూరెన్స్ చేపించాను, అందుకోసమే చంపమన్నాను, అయినా నువ్వు నా కూతుర్ని ఎందుకు చంపావని గొడవ వేసుకుంటాడు. ఆ టైంలో వీళ్ళిద్దరూ ఒకరిని ఒకరు తోసుకుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా డాక్టర్ మిద్దెపై నుంచి కిందన పడి చచ్చిపోతాడు. ఇక వీళ్ళు ముగ్గురు ఎంతమాత్రం అనుకోకుండా చనిపోయినా జిన్ చేతుల్లోనే వాళ్ళు ముగ్గురు చనిపోవడంతో అతనికి యాంగ్జైటీ ఎక్కువైపోయి డిప్రెషన్ లోకి వెళ్లి దాన్ని అతని బ్రెయిన్ హ్యాండిల్ చేయలేక ఆ జరిగిన విషయం పూర్తిగా మర్చిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ విషయాలన్నీ జిన్ కి మళ్లీ గుర్తొస్తాయి. ఇక యూసుక్ హాస్పిటల్ దగ్గరకు వచ్చి జిన్ ని చంపేద్దాం అనుకున్నప్పుడు జిన్ ఆ విక్టిమ్ ఫ్యామిలీకి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అనేసరికి యూసుక్ తన చేతిలో ఉన్న పాయిజన్ ఇంజెక్షన్ ని కిందికి వదిలేసి నీకు మెమరీస్ అన్ని గుర్తొచ్చాయా, సరే నాకు ఒక విషయం చెప్పు,
నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ డాక్టర్ 1 నెల ముందు తన భార్య పేరు మీద చాలా ఇన్సూరెన్స్లు తీసుకున్నాడు. ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే తనను చంపమన్నాడా? ఆ విక్టిమ్ ఫ్యామిలీలో నువ్వు చంపకుండా 1 నుంచి 100 దాకా లెక్క పెట్టుకోమని చెప్పిన అబ్బాయికి తెలియాలి కదా అనేసరికి జిన్ షాక్ అయిపోయి చూస్తుంటాడు. ఇక యూసుక్, నీకు తెలుసా ఆ తర్వాత నా జీవితం ఏమైందో? ఇన్సూరెన్స్ డబ్బుల్ని నా బంధువులందరూ తీసుకునేసి నన్ను అనాథాశ్రమంలో పడేశారు. అప్పటి నుంచి ప్రతిరోజు నేను ఏడుస్తూ నా ఫ్యామిలీని చంపిన వాడిని చంపేయాలి అనుకునేవాడిని. అసలు నువ్వు నా ఫ్యామిలీ అంతా చంపేసి నన్ను ఎందుకు వదిలేసావు? నన్ను కూడా చంపేస్తుంటే ఏమి అనేసరికి జిన్ ఏడుస్తూ క్షమించమని అడుగుతాడు. అప్పుడు యూసుఫ్, సరేలే, ఇంతటికి మా అమ్మని చంపమని మా నాన్న నీకు డబ్బులు ఇచ్చాడా అని అడిగితే జిన్ యూసుఫ్ కి ఇంకా బాధను పెంచలేక, లేదు అది నేనే సొంతంగా చేశానంటాడు. అది విని యూసుఫ్ కి బాధ ఎక్కువైపోయి నవ్వొస్తూ, నువ్వు నిజంగానే నేనది నమ్ముతాను అనుకుంటున్నావా? నీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను అనేసి ఆ బాధతో నడుచుకుంటూ హాస్పిటల్ పై నుంచి కిందికి దూకి చనిపోతాడు. ఇక జిన్ కూడా తన పశ్చాత్తాపాన్ని తట్టుకోలేక ఇంజెక్షన్ వేసుకుని చనిపోతాడు. అక్కడతో సినిమా అయిపోతుంది. తర్వాత మరోవైపు జిన్ వయసులో ఉన్నప్పుడు తన ఫ్యామిలీతో, ఇంకా యూసుక్ అతని ఫ్యామిలీతో ఉన్నట్టు కనిపిస్తుంది. అక్కడతో సినిమా పూర్తిగా అయిపోతుంది. ఇక ఈ సినిమా మీనింగ్ చెప్పడం కష్టమే కానీ కొంచెం సింపుల్ గా చెప్పాలంటే ఇందులో యూసుఫ్ కానీ జిన్ కానీ ఎవరూ చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళిద్దరి పరిస్థితుల వల్ల అలా తయారయ్యారు. దానికి సింబాలిక్ గానే లాస్ట్ లో జిన్ యూసుఫ్ కి ఎక్కువ బాధ కలిగించకూడదని మీ నాన్న చెప్పలేదు, నేనే చేశాను అన్నాడు. ఇక యూసుఫ్ కూడా చెడ్డవాడు కాదు కాబట్టి జిన్ చేసిన పొరపాటుకి నీ పశ్చాత్తాపాన్ని నువ్వు అనుభవించు అనేలా అతన్ని చంపకుండా వెళ్లిపోయాడు. కానీ జరిగిన విషయాల వల్ల వాళ్ళిద్దరూ చనిపోయారు. తర్వాత జిన్ వయసులో ఉన్నప్పుడు విషయాన్ని చూపించడానికి కారణం, ఇప్పుడు దాకా జరిగిన విషయాలన్నీ మర్చిపోయి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలతో ఆనందంగా ఉన్న విషయాన్ని మరో లోకంలో గుర్తుపెట్టుకున్నారు. అదే ఈ మూవీ నేమ్ ఫర్గటన్ మీనింగ్. ఇక జిన్ అన్న హాస్పిటల్లో ట్రీట్మెంట్ లేక చనిపోయి ఉంటాడు. దానికి సింబాలిక్ గానే ఇంకో లోకంలో అతన్ని చూపించారు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. మీకు ఇందులో వేరే ఏమైనా కొత్త అర్థాలు కనిపించుంటే ఆ విషయాన్ని నాతో కామెంట్ లో పంచుకోండి. ఇలాంటి మరిన్ని మైండ్ బెండింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.